తగ్గేదిలే ఆ, ఇలాగా ఆ. తగ్గేదిలే నాకు డబ్బులు ఇస్తారా నువ్వు కరెక్ట్గా నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్తే పుష్ప నేను చూసాను. మరేం రైతే చూడలేదు అంటున్నావు. పుష్ప చూడలేను కానీ పుష్ప చూసాను. చూసావా? పుష్ప 2 సినిమా చూసావా? నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? ఆ క్వశ్చన్ నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే, నువ్వు కానీ కరెక్ట్గా సమాధానం చెప్పావనుకో, సినిమాలు చూస్తావా? సినిమా చూస్తావా? పుష్ప సినిమా చూసావా? చూసావా? హీరో పేరు? హీరో పేరు తెలీదా? హీరో పేరు నువ్వు హీరో పేరు కానీ నువ్వు కరెక్ట్గా చెప్తే హీరోయిన్ పేరు పుంజాలు అంతే. ఏంటి తెలియదని? పుష్ప సినిమా చూసావా? పోనీ చూసావా? చూసావా అయితే సినిమా? పుష్ప సినిమా చూసావు? అందులో ఒక పాట పాడు. పాట పాడడం రాదు. పోనీ ఒక డైలాగ్ చెప్పు. ఇటు చూడు. పుష్ప సినిమా నువ్వు పుష్ప సినిమా చూసావమ్మా? చూడలేదు? ఇప్పుడు చెప్పు. ఇంకా బాహుబలి సినిమా చూసావా? చూసావా? ఆ హీరో పేరు? పుష్ప సినిమా చూడలేదా? చూడలేదు. బాహుబలి చూడలేదా? డీలక్స్లు నమ్ములుతున్నావా? డీలక్స్లు నమ్ములుతావు నువ్వు? విమలా? ఎంతరా నీ వయసు? నీ వయసు ఎంతరా? తెలీదా? జుట్టుకి రంగు చదువుతున్నావు నువ్వు? మందు తాగుతావరా? మందు తాగుతావా? ఎస్. నువ్వు కరెక్ట్ చెప్తే నీకు నిజం డబ్బులు ఇస్తాను రా. పుష్ప సినిమా చూసావా? పోనీ కరెక్ట్గా చెప్పు, నిజం చెప్పు. చూడలేదా? బాహుబలి ఏం సినిమా చూసావు? పోనీ చెప్పురా. నాకు డబ్బులు ఇస్తారా? నువ్వు కరెక్ట్గా నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్తే. పుష్ప 2 నేను చూసాను. మరేం రైతే చూడలేదు అంటున్నావు. పుష్ప చూడలేను కానీ పుష్ప 2 చూసాను. చూసావా? పుష్ప 2 సినిమా చూసావా? అక్కడ విలన్ పేరు ఏం పేరు రా? విలన్ పేరు నాకు తెలుగు రాదని చెప్పాను కదా. హీరో పేరు తెలియదు కదా. సినిమా చూసాను అన్నావు కదరా. హీరో పేరు రా. హీరో పేరు అల్లు అర్జున్. హీరోయిన్ పేరు తెలీదు. ఓరే నువ్వు 3 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 3టికి నువ్వు సమాధానం చెప్పినా నీకు డబ్బులు ఇస్తాను. నిజంగా తెలీదు. నమ్మవా? డబ్బులు లేవనుకుంటున్నావు ఏమో. నిజంగా తెలీదు నాకు. ఇవిరా నీకు డబ్బులు తెలీదా? ఈ ఊరి పేరు ఏం పేర్రా? కోసం. నీ పేర్రా? నీ పేరు? ఓకే. పుష్పలో ఒక డైలాగ్ చెప్పురా సినిమాలో. ఇది ఇలా తగ్గేదిలే చెప్పు. బాహుబలి సినిమా చూసావా అయితే? బాహుబలి హీరో పేరు బాహుబలేనా? మన హీరో పేరు బాహుబలి అంటుంది. నిజంగా నువ్వు కరెక్ట్గా చెప్పు, డబ్బులు అయితే ఇస్తామన్నమాట. నిజంగా నువ్వు కూడా రారా, కరెక్ట్గా చెప్పురా. ఆర్య సినిమా చూసావా? ఆర్య సినిమా నువ్వమ్మే? ఆర్యాలో హీరో పేరు ఏం పేరు? పొందాలం. ప్రకాష్ చూడండి సిగ్గుపడిపోతూ ఉందనమాట. మరి నువ్వేమైనా మందు తాగుతావా? లేదు. కైనీలు బొంగులు అలాంటివి అవి వేస్తావా? అవి ఆడపిల్లలు వేసుకోకూడదు కదమ్మా. వేసుకోకూడదు కదా ఆడపిల్లలు. మగపిల్లలు అయితే పోనీ వేసుకోవడానికి బాగుంటుంది. మీరు బొంగులు డీలక్స్లు అలాంటివి వేయకూడదు కదా. ఒక అవి మానే ఓకేనా? మానేయాలి, మంచిగా ఉండాలి. చూడు మీ ఇల్లు చక్కగా ఉంది, మీ ఊర్లోనే మంచి ఇల్లు లాగా ఉంది. మరి ఏం నువ్వు అలా బొంగులు డీలక్స్లు వేస్తే బాగుంటుందా చెప్పు? బాగోదు కదా. ఇదనమాట కాసి వీళ్ళ ఇల్లు చూడండి చక్కగా ఉంది, కానీ ఏమి వచ్చేసరికల్లా బొంగులు అలాంటి డీలక్స్లు వేస్తానంటుంది. అలాంటి వేయకు. అంబలి తాగుతావా నువ్వు? అంబలి. ఇంకా ఇట్లా సామ తెలుసా నీకు? సామ తెలీదా? తెలుసు నాకు.
తిన్నావా ఎప్పుడైనా సామ బువ్వ తిన్నావా ఇప్పుడు లేవా జొన్నలు జొన్న బువ్వ తింటావా మ్మ్హ. ఇంకా మీరు కొండలో ఏమేమి పంటలు పండిస్తారు జొన్నలు కూలీలు 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 ఇంకా ఏంటి జొన్న జొన్న అవునా సరే సరే యా గైస్ ఇదనమాట అవునా సరే 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 అయితే పుష్ప సినిమా చూసావు కానీ హీరో పేరు తెలీదు యా నువ్వు హీరో పేరు చెప్పుంటే కానీ నిజంగా నీకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళము నువ్వేమో హీరో పేరు చెప్పలేకపోయావు పోనీ డైలాగ్ ఇలా చెప్పు తగ్గేది లేదని చెప్పు మరి సినిమా చూసానన్నావు సరే 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 మరి ఒకసారి ఇలా చెప్పు ఇలా హాయ్ చెప్పు